నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అథెంటిక్ ట్రూత్. రీసెంట్ గా కర్ణాటకలోని హంపి సమీపంలో 5గురు పర్యాటక బృందంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడడం జరిగింది. మరి ఈ సంఘటనలో 3 పురుషులు కాగా 2 మహిళలు ఉన్నారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 3 పురుషులను కొట్టి 2 మహిళలపై లైంగిక అత్యాచారం చేయడం జరిగింది. 2 మహిళలు ఒకరు ఇజ్రాయెల్ దేశస్తురాలు కాగా ఒకరు స్థానికంగా అక్కడే ఉంటున్నటువంటి హోమ్ స్టే చూసుకుంటున్నటువంటి ఒక మహిళపై కూడా అత్యాచారానికి పాల్పడడం జరిగింది దుండగులు. ఈ 2 మహిళలు భోజనం తర్వాత రాత్రి 11 గంటల సమయంలో సానాపూర్ నది తీరంలో 3 పర్యాటకులతో కలిసి సమయం గడుపుతున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వస్తే బెంగళూరుకి 350 కిలోమీటర్ల దూరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు గురైనటువంటి 5గురు పర్యాటక బృందంలో 3 పురుషులలో ఒకరు అమెరికన్ దేశస్తుడు కాగా 2 భారతీయులు ఉన్నారు. అలాగే 2 మహిళలు ఒకరు ఇజ్రాయెల్ దేశస్తురాలు కాగా ఒకరు స్థానికంగా అక్కడే ఉన్నటువంటి హోమ్ స్టే చూసుకున్నటువంటి మహిళపై కూడా దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వీరైదుగురు పర్యటిస్తూ సంగీతం వింటూ ఆకాశాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 బైక్స్ పై అక్కడికి వచ్చి తమకు పెట్రోల్ కావాలంటూ వాళ్ళతో మాట కలపడం జరిగింది. తర్వాత దగ్గరలో ఫ్యూయల్ ట్యాంక్స్ ఎక్కడున్నాయని చెప్పేసి కూడా వాళ్ళని అడగడం జరిగింది. చుట్టుపక్కల ఎవరు లేని ప్రాంతంలో ఈ 3 దుండగులు వారిపై డబ్బులు అడిగి వారిపై అత్యాచారానికి పాల్పడడం జరిగింది. 3 పురుషులను కొట్టి పక్కనే ఉన్నటువంటి కాలంలోకి తోసేసి 2 అమ్మాయిలను లాక్కెళ్లి వాళ్ళు అత్యాచారానికి పాల్పడడం జరిగింది. 3 పురుషులలో 2 వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి గల్లంతు కావడం జరిగింది. ఈ ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి గల్లంతు అయి 2 డేస్ తర్వాత శవంగా బయటికి తీరడం జరిగింది. నిందితులు పరారులో ఉండగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపులు చేపట్టారు. ఇలాంటి ఘటనని ఇంతకుముందు కూడా మన దేశంలో చోటు చేసుకుంది. ఆ విషయంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా సోషల్ మీడియా గాని, మీడియా మిత్రులు గాని, జర్నలిస్టులు గాని ఈ విషయం పైన ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. పనికిరాని న్యూస్ ఎన్నో వేస్తా ఉన్నారు ఛానళ్లలో. కానీ మీడియా మిత్రులని మా ఛానల్ కోరడం ఏమనగా ఇలాంటి విషయాల్లో మీడియా మిత్రులది కీలక పాత్ర కావాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా కోరుతూ ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.